నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి ఫిష్ వెంకట్ గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఆయన ఆరోగ్య పరిస్థితితోని ఏ విధంగా పోరాడారు అండ్ నిన్న రాత్రి ఆయన మరణించడం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలోని ముఖ్యంగా ఆయన హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఇండస్ట్రీ ఎవరు కూడా సహాయం చేయట్లేదు కొన్ని వందల సినిమాలు చేసినా కనీసం మా వైపు కూడా చూడట్లేదు ఆదరించడానికి కూడా అంటే మేము ఒకవేళ వాళ్ళని పలకరించిన డబ్బులు సాయం చేయాల్సి వస్తుందేమో అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాం మరి ఈయన చనిపోయిన తర్వాత కూడా కనీసం ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చనిపోయారే కనీసం ఇలాంటప్పుడైనా మనం వెళ్దాము ఆయన గురించి మాట్లాడదామని కూడా ఎందుకు ఎవరు కూడా రావట్లేదు వెరీ సారీ ఈ కామెంటరీనే చాలా దారుణంగా ఉంది ఏం అతనికి ఆర్థికంగా ఏంటి ఆయన 100 సినిమాలు అన్ని సినిమాలు చేశాడు సంపాదించుకున్నాడు శుభ్రంగానే ఉంది ఎవరన్నారు మీతోటి వాళ్ళ ఫ్యామిలీ అన్నారు ఎవరు రాలేదని వాళ్ళ ఫ్యామిలీ అన్నారు కదా అన్నారు ఎవరితో అన్నారు ఏమల్లా మీడియా పుట్టిస్తుంది అడిగారండి ఏం ఆవిడ ఎప్పుడు ఎవరు రాలేదు మాకు ఆర్థిక సాయం చేయలేదు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మాట్లాడారు ఆర్థిక సాయం చేయలేదని వాళ్ళు అడిగారు గతంలో లేదు ఎందుకంటే నేను డెఫినెట్ గా అడుగుతాను ఎందుకంటే మాట్లాడుతున్నారు వాళ్ళ లేదు నాతోనే అడిగారు ఆవిడ సినిమాలు చేశారు కదా సహాయం కూడా చేయట్లేదు సహాయం ఏం సంపాదించాడు వీడి సినిమాలు చేసినాడు ఎవడో ఏమి సంపాదన లేదు పాపం ఈయన ఇండస్ట్రీ నమ్ముకుని ఎన్నాడు బతికాడు ఏమీ లేవు అనుకుంటే ఆయన ఎన్ని సినిమాలు చేశాడు ఎంత సంపాదించాడు సంపాదించిన వాడికి ఇంకా ఆర్థిక సహాయం ఏంటి సంపాదించాడు నువ్వు సంపాదించకపోతే ఏది పాపం ఉన్నాడు కానీ ఎక్కడ సినిమాలు లేవు పాపం మంచి ఆర్టిస్టు లేవు కష్టపడ్డాడు అని అలా చాలామంది పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వీళ్ళు ఫిష్ వెంకటేష్ శుభ్రంగా నెంబర్ ఆఫ్ సినిమాలు చేశాడు పెద్ద హీరోలు పెద్ద సినిమాలు చేశాడు సో శుభ్రంగా సంపాదించాడు అతనికి ఆర్థిక సాయం ఏంటి పలకరించడం అనేది ఇండస్ట్రీ చాలామంది ఒకడు పోయినప్పుడల్లా అందరూ వెళ్ళరు ఆయన బులోమని ఎవరు ఒకడు పోగానే అనుకోరు అనుబంధాలను బట్టి వెళ్తారు వాళ్ళ కోటా శ్రీనివాసరావు పోయారు అందరూ వచ్చారంటే ఆయన పెద్ద స్టార్ అని కాదు ఆయన 750 సినిమాలు పనిచేసినప్పుడు ఒక్కొక్కరితో బంధాలు ఏర్పడతాయి వాళ్ళ ఫ్యామిలీతో బంధాలు ఉంటాయి పలకరించడానికి ఎవరు పలకరించడానికి కదా వాళ్ళ ఫ్యామిలీని పలకరించడానికి వెళ్తాం వాళ్ళ ఫ్యామిలీ అయ్యో మనకు కోటా ఫ్యామిలీ పరిచయం ఉంది ఏమా అని ఓదార్చడానికి వెళ్తాం పరిచయమే లేనప్పుడు పేరు పరిచయమే తప్పితే పరిచయం లేనప్పుడు ఫిష్ వెంకటేష్ నేనున్నా నాకు పేరు పరిచయం కనపడినప్పుడు నమస్కారం అంత తప్పితే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళతో మనకేమి ఇంటరాక్షన్ లేదు ఎవరో అడిగారు మంచి నటుడు పోయాడు అంతే తప్పితే వెళ్ళిపోయి పలకరించి ఫ్యామిలీ వెళ్ళి పలకరించి మీకు ఇంకా ఎందుకు అడుగుతారమ్మా ఈ ప్రతిదానికి ఎక్కడ పరిగె ఇప్పుడు వీళ్ళు ఇవాగే వాళ్ళు ఎవరన్నా వెళ్ళి వాళ్ళ బంధువుల్లోనే ఎవరన్నా వాళ్ళు చచ్చిపోతే ప్రతిదాన్ని పరిగెడుతున్నారా బాగా బంధం ఉంటేనే పరిగెడతారు ఊరిని పిచ్చి కమెంట్లు ఏదో ఒకటి వాగుడు తప్పితే ఇట్స్ అందరూ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇమీడియట్ కండోలెన్స్ మెసేజ్ పెట్టారు అందరికీ కండోలెన్స్ పెట్టారు అలా ప్రతి ఆర్టిస్ట్ చనిపోయినప్పుడల్లా సంతోషం లేదు ఇదివరకు పెట్టేవాళ్ళు పెట్టాలంటే ఇలా ప్రతిసారి పెట్టడం అనేది కాదు సంతోషం మెసేజెస్ ఎవరికాళ్ళు పెట్టేది పెడతారు అంతే వెళ్ళి పలకరించాలి అంటే నాకు ఆ ఫ్యామిలీతో బంధం ఉంటే పలకరిస్తానండి కదా నాకు ఆ వ్యక్తి పోయాడు వ్యక్తి తప్పితే వ్యక్తిగా పరిచయం తప్పితే మిగతా ఫ్యామిలీతో బంధం లేదు ఫ్యామిలీని ఇప్పుడు ఫ్యామిలీతో బంధం ఉంటేనే మనం వెళ్ళాలి పలకరించాలా అంటే ఆ వ్యక్తితో మనకి బంధం ఉన్నా వెళ్ళవసరం లేదా ఆ వ్యక్తితో ఉంటే మెసేజ్ పెట్టుకుంటాం సారీ చెప్పుకుంటాం అంతేగాని వెళ్ళి పలకరించాల్సిన నెసెసిటీ ఉండదమ్మా అందరూ వెళ్ళరు హ్యూమన్గా ఊరినే మీరేదో మీడియా కనుక మాట్లాడేస్తూ ఉంటే ఊరినే వెళ్తారా ప్రతి చోట వెళ్తారా ఈ మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళకి పరిచయం ఉన్న ఎవరు చనిపోయినా పరిగెడతారా బంధం ఉంటే వెళ్తారు ఆ ఫ్యామిలీతో పరిచయాలు ఉంటే అయ్యో పాపం మన సీతక్క భర్త చనిపోయాడు లేదా మన రామయ్య కూతురు చనిపోయి బంధాన్ని బట్టి వెళ్ళి అమ్మని పలకరించి వస్తారు లేనప్పుడు ఎక్కడికి ఎవరిని పలకరిస్తాము అక్కడికి వెళ్ళి నా మొహం వాళ్ళకి తెలియదు వాళ్ళ మొహం నాకు తెలియదు ఇంట్లో వాళ్ళకి ఏం పలకరిస్తామండి కానీ మొక్క పరిచయం లేకపోయినా మీతో తిరిగిన వ్యక్తి లేకపోతే మీతో పని చేసిన వ్యక్తి కాబట్టి ఈ రోజు ఆయన లేకపోయేసరికి వెళ్ళి ఆఖరి చూపు చూద్దామని ఉంటదా సంతాపం ప్రకటిస్తాం అలా చూడాలంటే జీవితం అంతా దానికే సరిపోద్ది అర్థమైందా అలా చూడాలంటే వాళ్ళ ప్రతిదానికి వెళ్ళి పలకరిస్తూ ఉండాలంటే జీవితంతో సినిమా ఫీల్డ్లో రోజుకు ఒకళ్ళు పోతూ ఉంటారు ఈ రోజు సినిమా ఫీల్డ్ మొత్తం ఒక్కొక్కడికి ఇళ్ళకి పరిగెడతారో సరిపోద్ది అవి ఉన్నాయి టూ మచ్ ఇన్హ్యూమన్ మాకుంటే మర్యాదలు మాకుంటే ఎవరికి ఎప్పుడు వెళ్ళాలి కలుస్తాం ఎవరి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ ఆర్థిక సహాయం వేయటమే ఆయన ఒక సినిమా 2 సినిమాలు 8 సినిమాలు చేశాడు పెద్ద హీరోలు సినిమాలు చేశాడు పెద్ద సినిమాలు చేశాడు ఆయనకి ఆర్థిక సాయం ఏంటి లేని వాడికి ఏదో లేదు పాపం సంపాదించుకోవడం ఏమీ లేదు పాపం పిల్లలు అంటే ఆర్థిక సాయం ఆయన సంపాదించింది ఏం చేసుకున్నాడు సంపాదించి నిలబెట్టుకోలేకపోతే ఆయన కర్మ అది కదా
సంపాదించుకోని మనిషి అయితే అయ్యో పాపం ఏం వేషాలు లేవు పాపం చాలా ఆర్థిక కష్టాల్లో ఉన్న వాళ్ళకి చాలాసార్లు ఇండస్ట్రీ ఆదుకుంటారు. అలా ఆర్టిస్టులు సీనియర్స్ వాళ్ళ కుటుంబంతో పరిచయం లేకపోయినా ఆర్థిక కష్టాల్లో ఉన్నారని వాళ్ళ ఒక మెసేజ్ తెలిస్తే ఇమ్మీడియట్గా పిలిచి వాళ్ళకి ఏంటి వాళ్ళ పిల్లల చదువులతో మనం చాలామంది ఆర్టిస్టులు చేస్తారు. ఇండస్ట్రీ అది చేస్తుంది. ఊనే వెళ్ళి పలకరించలేదా, వాళ్ళ ఇంటి పక్కన కూర్చోలేదా, వాళ్ళ కంటి నీళ్ళు తొడవలేదా, తల మీద చేయి పెట్టి ఓదార్చలేదా, ఇవన్నీ చేసేవాళ్ళు కుదిరిన వాళ్ళు చేస్తారు. ఇది ఇట్ ఈస్ ఏదో కస్టమరీ లాగాను వాట్ నాన్సెన్స్. మరి ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ తనని అభిమానించే అభిమానులు కూడా ఇవాళ అక్కడ ఉండి మీడియా ముఖంగానే అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు అడగటంలో అర్థం లేదు. ఏమడుగుతారు, ఎందుకు అడుగుతారు? మీ ఆయన సంపాదించినప్పుడు వాళ్ళు సంపాదించినప్పుడు ఆయన ఎంతమందికి చేశాడు, ఆయన ఎంతమందికి ఆర్థిక సహాయం చేశాడు, ఇవన్నీ మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటాయి. మా మనిషి చనిపోయాడు, సింపతి, నెంబర్ ఆఫ్ సినిమాలు చేశాడు, సంతోషం. అంత బాగా ఆర్టిస్టు అనారోగ్యంతో చనిపోయాడు, సింపతి, వీళ్ళు షో అవర్ వాళ్ళ మీద సానుభూతి ప్రకటిస్తాం అంతే. వెళ్ళాలి, పలకరించాలి, వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలి, వాళ్ళు చేయాలి, వీళ్ళు ఇదే పనే. లేనివాడు పోతే ఆర్థిక సాయం చేయాలి, ఉన్నవాడికి పోతే ఆర్థిక సాయం ఏంటి? అవకాశం డెఫినెట్గా సంపాదించాడు. సంపాదించకపోతే ఆయన కర్మ అది. ఏంటి ఇన్ని సినిమాలు చేసి ఇంత పెద్ద సినిమాలు ప్రతి సినిమాలో ఉన్నాడు, ప్రతి హీరో సినిమాలో ఉన్నాడు, ఇన్ని సినిమాలు చేసి ఆయన సంపాదించలేదు అంటే అబద్ధం. అది సంపాదించలేదు, మా దగ్గర లేదంటే అబద్ధం అని అయి ఉండాలి, లేకపోతే ఆయన ఇతర విధంగా డబ్బులు తగలబెట్టి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ భార్య కావచ్చు, కూతురు కావచ్చు, బిల్లులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లోనే మాకు సహాయం చేయండి అని అడిగిన ఎట్లా ఆ పరిస్థితి ఉంది? ఎందుకుంది ఆ పరిస్థితి? అది ఎవరు అన్ని సినిమాలు చేసిన వాడికి ఆ పరిస్థితి అంటే వినటానికి కూడా హాస్యాస్పదంగా ఉంది. అన్ని సినిమాలు చేసి మామూలు సినిమాలు కాదు, చిన్న సినిమాలు కాదు, ఏదో చిన్న సినిమాలు 4 వేషాలు, అందరు హీరోల సినిమాలో ఉన్నాడు అతను. ఏ హీరో సినిమా చూసినా అతను చేశాడు. ఆ హీరోల సినిమాలు అంటే మంచి పేమెంట్లు ఉంటాయి, అందులో ప్రముఖమైన వేషాలు వేశాడు, ఇది వెనకాల నుంచునే వేషాలు కాదు, వేసాడు. శుభ్రమైన పేమెంట్లో ఇచ్చు. మరి అంత సంపాదన ఏం చేశాడు ఆయన సంపాదన ఏం చేశాడు? అది అడిగితే అసహ్యంగా ఉండదు ఈ సందర్భంలో అవన్నీ మాట్లాడితే. కనుక అవన్నీ పిచ్చి మాటలు. ఆయన శుభ్రం లేనివాడు, ఆయన పాప ఏమీ లేదు, తినడానికి లేదు, ఆయన వేషాలు ఎక్కడ పాప అడపాదడప వేషాలు తప్పితే పాపం లేదు, ఇండస్ట్రీ నమ్ముకున్నాడు. అలాంటి వాళ్ళకి చాలామందికి ఇండస్ట్రీ చాలాసార్లు చాలా సందర్భాల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ చాలామందికి చాలా విధాలుగా చేసి, కానీ ఎంత సహాయం చేసినా ఒక్కసారిగా ఇలాంటి వ్యక్తికి సహాయం చేయలేదు అంటే ఇలా రాగానే వెంటనే ఇండస్ట్రీ మీద వదిలేండమ్మా, ఇది అనవసరం టాపిక్, లీవ్ ఇట్. మాట్లాడాలనుకోవట్లేదు, వద్దు అనవసరం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.